జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన 4 నెలల తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీటు. నా వల్ల పొరపాటు జరిగితే మన్నించండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక నాయకుడి కింద పనిచేసినాం, నాయకుడి దగ్గర పనిచేయడం, వారు చెప్పినప్పుడే ప్రెస్ మీట్ రమ్మంటే పోయేది. అయితే ప్రెస్ వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం కానీ ఇవన్నీ కొంచెం మాకు చిక్కులు తెలివై. దయచేసి మన్నించి ఇవాళ జరిగిన పొరపాటుకు క్షమించాలని కోరుకుంటున్నాం. మా సభాముఖం మొదలు కోరుకుంటున్నాం మీరందరినీ. సరేనా? ఇప్పుడు సుదీర్ఘంగా జగిత్యాల నియోజకవర్గాన్ని ఆధిపత్యాన్ని చెలాయించినాం. పరిస్థితులు మారిన కొద్దీ మనం కూడా మార్చుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా మారాలి. 1977 లోపల ఇందిరాగాంధీ అప్పుడు హౌస్ కూడా కొట్టుకుంది. ఇందిరాగాంధీ అప్పుడు ఓడిపోమని బ్రహ్మానంద రెడ్డి వాళ్ళు మన పార్టీని చూసేది. ఇప్పుడు 78 ఆమె చేగుర్తు పట్టుకొని వస్తే బ్రహ్మాండం పెట్టుకోవాలి. అప్పుడు సురేందర్ రెడ్డి అని చెప్పి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉంటే ఆయన దివాలా తీసిన ప్రభుత్వం మొత్తం బంగారం నుంచి మొత్తం ఆయన ఇచ్చేస్తే మొత్తం దేశమంతా ప్రజెట్టుకుంటే ఆయన శవాన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెట్టనే లేదు. హైదరాబాద్కి వస్తే కూడా అవమానం చేసి అంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారని నడుస్తుంది. అంటే దానికి అనుగుణంగా మనం మారాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం మారితే ఇంకా మనం అడ్జస్ట్ చేస్తాం, లేకపోతే మనం చల్లగా ఉండాలి. అంతేకాని చీటి మాటి కానీ మీరు అడిగి ఆరోపణ చేయకూడదు. ఎందుకు మారాడు? చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఆయన మాట్లాడాలి. అసలు కాంగ్రెస్ పార్టీ లేదనుకునే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ అమలు చేసుకుంటూ ఒకరోజు వెనుక ముందు క్యాపిటల్ ఏమున్నా ఒకరోజు వెనుక ముందు చూసుకుంటూ మళ్ళీ కొత్త పథకాలు ఇలా ఉచిత బస్సు కానీ, సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ, 5 లక్షల ఇల్లు కానీ, ఎన్నో స్కీమ్లు కొత్త స్కీములు ప్రవేశపెట్టుకుంటూ పాతవి కూడా ఎందుకంటే గత ప్రభుత్వంలో 2 లక్షల కోట్ల అప్పులు ఇల్లు కట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఆయన నిరంతరం రోజు 12 గంటల పనిచేస్తుంటే ఆయన నేను ఎప్పుడు అవాకులు చేపలు తెలుసుకుంటూ మరి ఆయన ఇప్పుడు పార్టీ రాజీనామా ఇచ్చిపోయి కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. విధంగా బాధాకరం. ఇప్పటికైనా వారు ఒక పెద్ద మనసుతోటి ఆలోచించాలి. 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎన్ని అవకాశాలు ఇవ్వడానికి అవకాశాలు ఇచ్చింది. మరి ఇప్పుడు ఇన్ని అవకాశాలు అయిన తర్వాత గౌరవంగా రిటైర్ అయి ఉండాలి, కానీ ఇంకా పార్టీని విమర్శించడం మంచిది కాదు. ఇప్పటికైనా ఆయన హైలైట్ ఉండి కాంగ్రెస్ పార్టీకి ఒక సలహాలు ఇచ్చుకోవడం వల్ల కానీ ఇట్లా విమర్శలు చెప్తే బాగుండదని పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు పాత్రికేయ మీటింగ్ లోపల మార్పు రావాలి, రేవంత్ పోవాలనే నినాదంతో మాట్లాడడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలని నేను నినాదం తీసుకొస్తేనే కేసీఆర్ పోయిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనేది వారు నిన్న చెప్పగానే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ ఏ విధంగా ఉండనో పాత్రికా బృందానికి అందరికీ తెలిసిన ముచ్చట. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అనే ఆక్సిజన్ నింపి ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి 64 మంది శాసనసభ్యులను గెలిపించిన ఘనత రేవంత్ రెడ్డి గారు చెప్పక తప్పదు. అటువంటి కాలం లోపల కాంగ్రెస్ గాలి వీచే స్థానం లోపల కూడా మీరు పెద్దలు 2023లో మీకు ఓటమి జరిగింది. ఇది కూడా తమరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలు అన్ని రకాల పదవులు అనుభవించారు. రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అని చెప్పి మీకు ఎక్కడైనా కూడా గౌరవం ఉంది. ఏ స్టేజ్ మీద అయినా మీకు గౌరవించారు. కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందని చెప్పి మీరు అంటుంటే నేను 40 సంవత్సరాలతో మీ దగ్గరనే పనిచేసిన కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. సరే, నాకైతే మిమ్మల్ని ఎక్కడ అవమానించినట్టు ఇబ్బంది పెట్టినట్టయితే నాకు కనబడలేదు. మీరు ఏ పద్ధతిలో అయితే 64 సీట్లు కాంగ్రెస్ అధికారం వచ్చినప్పుడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి వారు పెద్దలు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారని, హరీష్ రావు కానీ, రేవంత్ రెడ్డి 3 నెలలు ఉంటాడు, 4 నెలలు ఉంటాడు, ఈ వారం రోజులైతే తీసేస్తాం, మేము కొనేస్తామని వాళ్ళు ఆ మాట అన్నప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మైనారిటీ ప్రభుత్వం అవుతుందో మేము రాష్ట్రపతి పాలన పెడతామని అన్నప్పుడు మాత్రమే ఏఐసిసి నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే నిర్ణయం తీసుకోలేదు.
ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో తీర్మానం చేసి ఎవరైతే వస్తే ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా మనం స్వాగతిస్తాం, పార్టీలో వారికి సముచిత న్యాయం చేసి పార్టీని కలుపుకొని మన కాంగ్రెస్ పార్టీని నడిపించాలని నిర్ణయం మేరకే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది వస్తురు పెద్దలు. మీరు పోచారం శ్రీనివాస్ తీసుకున్నాడు ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరులు అడిగినప్పుడు పోచారం శ్రీనివాస్ తీసుకోవడం మీద కామెంట్ చేసినప్పుడే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ అయి వాళ్ళ ఎమ్మెల్యే గారిని మారకుండా వాళ్ళు కట్టడి చేసుకున్న మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీలో వేం నరేందర్ రెడ్డి పాత్ర ఏమన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డి గారే పక్కనే ఉండి సలహాలు ఇచ్చుకుంటూ ఏం చేయాలి ఏం కథ వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రచారంలో అవసరం పడుతుందో ఇంధన అటువంటి సమకూర్చిన వేం నరేందర్ రెడ్డి గురించి మీరు మాట్లాడితే సలహాదారు ఏం సలహాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే గౌరవం ఉంటుందా? వారి సలహా మేరకు రేవంత్ రెడ్డి గారి కృషి మేరకు మీలాంటి పెద్దల నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు అందరు చేసిన కష్ట ఫలితమే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. ఇది తమరు గ్రహించాలి. మీరు అన్నారు ఒక మాట మున్సిపల్ ఎలక్షన్ ముందు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతలేదు కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ ఉండడానికి మనసొప్పుతలేదని తమరు చెప్పారు. అసలు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగనప్పుడు 40 సంవత్సరాల మీ దగ్గర ఉన్న కార్యకర్తలకు ఎంతమందికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు, ఎంతమందికి ఎంపీ టికెట్ ఇప్పించారు, ఎంతమందికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారు? సరే, ఈ 3 జరగలేదు, పక్కకు పెట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాక ఎవరికైనా నామినేటెడ్ పోస్టుల కార్పొరేషన్ జరిగినాయా, పోస్టులు వచ్చినాయా? లేదు. కార్పొరేషన్ ఎవరినైనా డైరెక్టర్గా నియమించడం జరిగిందా? కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త అందరం మీ దగ్గరున్న మేమందరం కూడా మీ ఇల్లే దేవాలయం, మీరే దేవుడు అనే నిదానంగా ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా బయటకు పోలే. నాలాంటి సీనియర్ కార్యకర్తకే గాంధీ భవన్ అంటే ఏందో తెలియదు మాకు ఇప్పటి వరకు. రోడ్డు మీద పోయేటప్పుడు చూసినాం, గాంధీ భవన్ అట. ఏనాడన్నా మాకు గాంధీ భవన్ చూపించారా మీరు? 40 సంవత్సరాలు నేను ఒక గ్రామానికి 4 సార్లు నేను కానీ నా భార్య కానీ ఎలక్ట్ అయితే 2014లో ఎంపీపీ బీసీ లీడ్ అయినప్పుడు నాకు అవకాశం ఉంది. నేను అడిగిన క్యాంప్ పోయేటప్పుడు నాకేమన్నా కాంగ్రెస్ జెండా మోయలేదు. అప్పటి వరకు మీరు ఎప్పుడు 2014లో మీరు ఇచ్చింది ఎంపీపీ ఎవరికి ఇచ్చారు? ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినరా? కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వారి ప్రాపర్ లక్ష్మీపురం అయితే లక్ష్మీపురంలో వాళ్ళు ఎప్పుడు నివాసం ఏర్పరచుకున్నారా? వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార బొంబాయిలు ఉండేటోళ్ళకు పిలిచి మీరు ఎంపీపీ చేసిండ్రు. మరి మీరు చేసింది న్యాయం అనిపిస్తుందా మీకు? ఏ కాంగ్రెస్ కార్యకర్తను ధరలు వాగు దాటిపించిండ్రో సభాముఖంగా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండ్రు. మీరు ఎమ్మెల్యే ఓడిపోయినరు, ఎంపీ ఓడిపోయినరు, సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ రాష్ట్రంలో ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మీరు కోరుకున్నారు కాబట్టే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ మీకును మీ తరఫున మీకు ఇస్తున్నాం కాబట్టి సింగిల్కి ఇచ్చినంటే వ్యతిరేకం వస్తామని చెప్పి గౌరవ పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముగ్గురికి లాగిన్ ఇచ్చింది నిజం కాదా? ఓడిపోయిన వాళ్ళకి ఎక్కడో లాగిన్ ఇవ్వలే. మీకు ఇచ్చిందంటే మీకు ఎమ్మెల్యేతోటి సముచిత స్థానం ఉంచినట్ట కాదా? దయచేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమంతనే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు అంటే అవినీతి ఉంటే నేను ప్రోత్సహించున్నాను. అయితే మీ ఇంట్లో అవినీతి లేనప్పుడు నేను ప్రోత్సహించిన ఎట్లయితే బయటకు రాగానే 3 నెలలకే 40 ఏళ్ళు మీ గడపల్లో పెరిగిన మీరు ఏం చెప్తా పని చేసినా ఏడో కూర్చోమంటే ఆడ కూర్చున్నా మీకైతే ఎప్పుడు వ్యతిరేకం చెప్పలే. ఏమైనా వ్యతిరేకించినామంటే దారుకుడు వ్యతిరేకించిన మనం మాత్రమే వ్యతిరేకించుకున్నాం. మీరు ఎందుకు మందలించకపోయారు? నా నిబద్ధత 40 ఏళ్ళ నా కార్యకర్తగా నిబద్ధత. నా గ్రామంలో 4 సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ 95 సంది 2026 వరకు ఆక్సిజన్ ఉంచుతున్నా. మీరు ఆలోచించాలి కదా నన్ను కూడా కోపానికి వచ్చేటప్పుడు. దయచేసి పెద్దలు విఘ్నులు మీరు ఎప్పుడు కానీ మేము మీ శ్రేయోభిలాషులమే. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని మీరు రాజీనామా చేసిండ్రు. మీరు ఆలోచించినట్టయితే గౌరవంగా ఉంటుంది. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా కాంగ్రెస్ పార్టీతో పనిచేసినట్టయితే మీ గౌరవం మీకు ఉంటుందని ఈ సభ పాత్రికేయ బృందం తరఫున జగిత్యాల మొట్టమొదటి మీటింగు దీన్ని మీరందరికీ విజ్ఞప్తి చేస్తూ
ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ నాకు అందరికి దండం. నమస్తే. జై హింద్, జై కాంగ్రెస్.